అది కదా మనం స్తోత్రంలో చదువుతూ ఉంటాం. అంబ పరమేశ్వరి, అఖిలాండేశ్వరి, ఆది పరాశక్తి. ఆ ఆది పరాశక్తి ఎంతో గోలోకంలో ఉండే ఈ రాధ కూడా అంతేనండి. ఏమి వారిద్దరికి భేదం అనేది లేదు, తేడా అనేది లేదు. ఆ తేడా చూడరాదు. ఆత్మారామస్య కృష్ణస్య ధ్రువం ఆత్మాస్య రాధిక. స్కాంద పురాణంలో మాట ఇది. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆత్మ ఎవరంటే రాధాదేవి. ఆ విధంగా ఈ రాధాదేవి యొక్క పాద స్పర్శతో మన భారత భూమి అత్యంతంగా పవిత్రమైంది, పావనమైంది. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వక్షస్థలంలో స్త్రీ రత్నంగా విరాజిల్లుతూ ఉంటుంది రాధాదేవి. ఇలాగా చూడండి, నల్లని మబ్బులలో ఒక మెరుపు మెరిసినట్టుగా, నల్లని మబ్బులో మెరుపు మెరిసినట్టు అలా ఊహించుకోవాలి. మంచి నామం ఉన్న లెక్కలో కటిల్లత సమరుచి షట్చక్రోపరి సంస్థ. ఇప్పుడు కటిల్లత సమరుచి అన్న గొప్ప నామం యొక్క అర్థం తెలుసుకోవాలి. కటిల్లత అంటే ఏమిటి సంస్కృతంలో? కటిల్లత అంటే చివరి అక్షర లత అని ఉన్నది కనుక అది కూడా ఒక లత అయి ఉంటుంది. ఏ లత? హేమలత కాదు, విద్యుల్లత. విద్యుల్లత అంటే మెరుపు తీగ. లత అంటే తీగ కదా తెలుగులో. విద్యుల్లత, కటిల్లత అంటే మెరుపు తీగ. ఈ మెరుపు తీగ ఎక్కడ మెరుస్తుంది? ఎప్పుడు? వర్షం పడే సమయంలో